హలో గైస్, ఇక్కడ ఎస్, ఇది నేనే. ఎనీవేస్, ఈరోజు మనం ఒక పెద్ద ఆర్టిస్ట్ అయితే అవ్వబోతున్నాము. పాపం వీడిని చూడండి, తినడానికి తిండి లేదు, వేయడానికి పెయింట్ లేదు, వేసుకోవడానికి పాయింట్ లేదు. చిచి, పాయింట్ ఉంది. వీడికి మనం కొన్ని డ్రాయింగ్స్ వేసి సహాయం చేయబోతున్నాము. అరే మీరు భయపడకండి, నేను డ్రాయింగ్స్ బాగానే వేస్తాను లేండి. మనం ఈరోజు అయినా వీడి పేరేంటి? వీడి ఫేస్ ఒక వాటర్ మెలాన్కి ఒక టమాటా 2 కళ్ళు పెట్టి క్యాప్ పెట్టినట్టుంది. నేను వేసే డ్రాయింగ్స్ తోటి వీనికి డబ్బులు అయితే సంపాదించబోతున్నాను. అయినా నేను కూడా చిన్నప్పుడు ఒక డ్రాయర్నే, ఆర్టిస్ట్నే. స్కూల్లో కూడా చాలా ప్రైజెస్, ఏం ప్రైజ్ రాలేదు కదా. స్కూల్లో వాళ్ళు నువ్వు ఇంకొకసారి డ్రా చేస్తే కొడతా అనేవాళ్ళు. అంత బాగా డ్రా చేసేవాడిని మరి. ఎనీవేస్, ఈ టమాటా గాడికి సహాయం చేద్దాం. నువ్వు అలా చూడకరా, భయం వేస్తుంది. టంటడాయ్, ఏడువీడు భలే ఉంది షాపు. ఏమున్నాయి ఇందులో? ఇంట్రడక్షన్, క్లిక్ ద ఈసిల్ టు స్టార్ట్ పెయింటింగ్. ఈసిల్ అంటే ఇదే అనుకుంటా, పెయింటింగ్కి స్టాండ్. ఇప్పుడు మన ప్రతాపం చూపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇక్కడొకటి అయిపోయింది. ఇదేంటంటే నాకు కూడా తెలియదు. అరే ఏమైందిరా? కుదురుగా ఉండరా? పెయింటింగ్ చేయమంటే డ్యాన్స్ చేస్తున్నాడు వీడు. సరేలేండి, ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ వేసి దాన్ని అమ్మడానికి ట్రై చేద్దాం. నేను ఫస్ట్ క్లాస్లో ఒక పెయింటింగ్ నేర్చుకున్నాను, అదేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇలా సూర్యుడిని డ్రా చేసుకోవాలి. చూడండి, రియల్ సూర్యుడి కంటే ఈ పెయింటింగ్లో సూర్యుడే బాగున్నాడు కదా. నెక్స్ట్ ఇలా మౌంటైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. మౌంటైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి, సమోసా లాగా. నెక్స్ట్ ఇలా ఒక రివర్ డ్రా చేయాలి. ట్రీస్ డ్రా చేయడం అయితే మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్లో ఇది డ్రా చేసి ఇల్లంతా అతికించేవాడిని. దాని తర్వాత మా అమ్మ నాకు అతికించేది. అయ్యో, మేఘాలు వేయడం అయితే మర్చిపోయాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఎస్, దీన్ని ఇప్పుడు అమ్మడానికి అయితే ట్రై చేద్దాం. అరే ఇక్కడ పెట్టేద్దాం. ఈ పెయింటింగ్కి పేరు అడుగుతుంది, దీనికి ఏం పేరు పెడదాం? సింపుల్గా మౌంటైన్స్ అని ఇచ్చేద్దాం. చూద్దాం, నా ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్న డ్రాయింగ్ ఎవరన్నా కొంటారేమోనని. చింపిరి జుట్టు మేడం వచ్చింది. సింత్, వేర్ ఈస్ ద ఎనర్జీ మేట్? కళ్ళు తుడుచుకొని చూడండి మేడం, ఎంత బాగా వేశాను. వెళ్ళిపో ఇంకా, నువ్వు కొనవుగా. అమ్మో, ఆ జుట్టేంటి, ఆ నడకేంటి? నీకంటే ఈ కప్పగాడు బాగున్నాడు. మళ్ళీ వచ్చింది చింపిరి జుట్టుది. మ్యాగీ, దీని పేరు మ్యాగీ అంట. 2 minutesలో రెడీ అయిపోతుందా ఏంటి? ఇందాక వచ్చిన దాని పేరు సింత్, అంటే సింతల్ సబ్బాయి ఏంటి? హలో తాతయ్య, పెయింటింగ్ తాతయ్య. ఓహో, ఈ తాతకు మన పెయింటింగ్ నచ్చింది. ఎంత ఇస్తుండు? 79 రూపీస్ ఇస్తుండు. ఇదేంటి? దీంతో మనం ఎక్కువ కూడా అడగచ్చంట. 86, 103, ఇంకా ఎక్కువ అడుగుదాం. 89, ఇంకా 81. సరే, త్వరగా ఇచ్చేద్దాం. ఆ పెయింటింగ్కి అంత సంతోషపడుతున్నాడేంటి? పెయింటింగ్ జాగ్రత్త తాతయ్య, ఇది చూడండి, మౌంటైన్ హ్యాస్ బీన్ సోల్డ్ ఫర్ 81 euros అంట. ఇలా డబ్బులు వస్తాయని తెలియక మా అమ్మ డస్ట్బిన్లో పడేసేది నా పెయింటింగ్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే పందిని అయితే డ్రా చేద్దాం. ఇందులో పంది బాడీ పట్టదు కదా. సో ఇప్పుడైతే మనమైతే పంది బాడీని అయితే డ్రా చేయబోతున్నాం. ముందైతే పంది ముఖం, దాని తర్వాత పందికుండే అందమైన చెవులను అయితే డ్రా చేద్దాం. దాని తర్వాత పంది ముక్కునైతే డ్రా చేద్దాం. పంది ముక్కు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత 2 హోల్స్ అయితే డ్రా చేద్దాం. ఇప్పుడు పందికుండే కళ్ళు డ్రా చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ పంది ముక్కు. నేను పెద్దగా అయ్యాక ఆర్టిస్ట్ అవుతానేమో. ఇప్పుడైతే పంది అందమైన బాడీని అయితే డ్రా చేద్దాం. పందికి 6 pack ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. పంది చూస్తే ఇది నిజంగా నేనేనా అంటుంది. నిజంగా పంది చూస్తే ఇది నేనేనా అంటుంది. ఇప్పుడైతే పంది మొత్తం పూర్తి అయిపోయింది. సేమ్ టు సేమ్ నాలాగే, పందిలాగే ఉంది. ఎందుకంటే అంతే. ఇప్పుడు పంది పిల్లకి కలర్ అయితే వేద్దాం. బాడీకి అయితే వేసేసాం. ఇప్పుడైతే మొహానికి వేద్దాం. అంతే, పంది అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. బాగా వేసాను కదా, నేను బాగా వేయగలనని నాకు ఇప్పుడే తెలిసింది. మీద స్టైల్గా PIG, పిగ్ అని అయితే రాద్దాం. పదండి, ఇప్పుడు దీన్ని ఎవరు కొంటారో చూద్దాం. పేరు అయితే అడుగుతుంది, పంది ముఖం. ఓకే, చూద్దాం ఇప్పుడు దీన్ని ఎవరు కొంటారు. సింత్ మళ్ళీ వచ్చింది.
వై ఆర్ యూ పెయింటింగ్ వితౌట్ ప్యాషన్? హేళన చెయ్యకు బ్రో, ఏదో అలా వేశాను. అయినా నువ్వు వస్తున్నావు, ఏదో ఒకటి అంటున్నావు, వెళ్తున్నావు, కానీ కొనని మాత్రం కొనట్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తాతయ్య వస్తున్నాడు. తాతయ్య ఇదిగో కొత్త డ్రాయింగ్ వేసా, చూడకుండా వెళ్ళిపోతున్నాడేంటి? తాతయ్య కూడా నా డ్రాయింగ్ నచ్చలేదుగేమో. గాయస్, తాతయ్యకి మన డ్రాయింగ్ నచ్చిందంట. గుడ్ ఎగ్జిక్యూషన్. మనమైతే దీనికి ఇంకొంచెం ఎక్కువ అయితే అడుగుదాం, కానీ కొంచెం ఎక్కువ అడుగుదాం. 295, 370. ఓకే, మనం తాతకి ఇచ్చేద్దాం. తీసుకో తాత, పండగ చేసుకో. పంది మోకాన్ని ఎక్కడ పెట్టుకుంటాడో ఏమో ముసలోడు. పైన చూడండి, పంది మోకం హ్యాస్ బీన్ సోల్డ్ ఫర్ 317 euros. పాపం ముసలోడు చిత్తు కాగితం ఇచ్చినా పైసలు ఇచ్చేలాగానే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.